గైస్ ఒక్క నిమిషం. ఇప్పుడు మన తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్స్ అయితే వచ్చినాయి. సర్పంచ్ అభ్యర్థులు మన దగ్గరకు వస్తారు, ఓటు వేయండి అని అడుగుతారు. ఆ టైంలో మీరు వాళ్ళని ఏం అడుగుతున్నారు అంటే, వాళ్ళు వస్తారు, మీకు సిలిండర్ ఫ్రీగా ఇస్తాం, 500 మీకు వచ్చేటట్టు చేస్తాం, అండ్ మీ నెల పింఛన్ వస్తే కానీ దాంట్లో 1000 రూపాయలు ఎక్కువ వచ్చేటట్టు చేస్తాం, ఇలా చిన్న చిన్న చెప్తుంటారు. అప్పుడు మనం కూడా అరే నిజంగా మా ఇంట్లో పింఛన్ వస్తుంది, వాళ్ళకి ఇప్పుడు 1000 ఎక్కువ చేస్తారంట, మనకి యూజ్ అవుతుంది అనుకోవచ్చు. బట్ అది కాదు మనకు కావాల్సింది. ఈ చిన్న చిన్న 500 ఈ 1000 రూపాయలు మనకు కావాల్సింది. మీరు అడగాల్సింది ఏంటంటే, అసలు మన ఊరిలో ఉన్న యువత చాలామంది పిల్లలు చదువు అయిపోయిన తర్వాత హైదరాబాద్కి, బెంగళూరుకి, ఇంకా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు జాబ్ చేయడం కోసం. ఎందుకు మన ఊరిలో డెవలప్మెంట్ లేదు? ఎందుకు మన ఊరిలో మన ఇండస్ట్రీస్ రావడం లేదు? మన ఎన్విరాన్మెంట్కి హాని కాకుండా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో అలాంటి కంపెనీస్ని ఎందుకు ఎమ్మెల్యే కానీ మంత్రి గారితో మాట్లాడి మన ఊరికి ఎందుకు తీసుకురావట్లేదు? ఇక్కడనే ఉపాధి వచ్చేటట్టు చేయొచ్చు కదా. ఇలాంటి విషయాలు అడగండి. ఇలాంటి విషయాలు అడిగినప్పుడు ఓకే, మిమ్మల్ని మేము ఎలా నమ్మాలి, మీరు మాకు ఏ విధంగా హామీ ఇస్తారు, ఒక పరిశ్రమ మన ఊరికి వచ్చే విధంగా మీరు ఏ విధంగా హామీ ఇస్తారు. అండ్ మన ఊరిలో ఎవరైనా డబ్బున్నవారు కానీ, పలుకుబడి ఉన్నవాళ్ళు కానీ ఒక చిన్న రైతులకి అన్యాయం చేస్తే, వాళ్ళ భూమి కబ్జా చేయడం చూస్తే, వాళ్ళకి ఏమైనా మోసం చేయడం చూస్తే, మీరు ఏ విధంగా ఆ పేదవాడికి కానీ ఆ రైతులకి ఏ విధంగా న్యాయం చేస్తారు? అండ్ ఆ రైతు వైపు మీరు ఏ విధంగా నిలబడతారు? అండ్ ఆ రైతుకి కానీ ఆ పేదవాడికి కానీ న్యాయం చేసినట్టు మీరు ఏం చేస్తారు? అండ్ మేము మిమ్మల్ని ఎలా నమ్మాలి, మీరు మాకేం హామీ ఇస్తారు అని చెప్పేసి ఈ విధంగా ప్రశ్నలు అడగండి. ఎందుకంటే చిన్న చిన్న డబ్బులు వాళ్ళు ఇచ్చేది కాదు మనకు కావాల్సింది. ఆ ఊరిలో అన్యాయం కాకుండా చూడాలి, ఆ ఊరిలో నిజంగా పేదవాడికి న్యాయం జరిగేటట్టు చూడాలి. ఊరిలో ఉన్న యువతకి ఉద్యోగం కదా కావాల్సింది, విద్యారంగం కదా డెవలప్ కావాల్సింది, ఆ ఊరి యొక్క డెవలప్మెంట్. అండ్ ఆ ఊరిలో ఆర్థికంగా డెవలప్మెంట్ చేయని అని అడగండి. అండ్ మీరు వచ్చిన తర్వాత ఇప్పుడున్న స్కూల్ అంటే విద్యారంగంలో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారు. అండ్ ఐ హోప్ యూ గైస్ మీరు మన ఈ 5 yearsని మారుస్తారు అని. అండ్ యూత్ కూడా పాలిటిక్స్లో దిగండి. అండ్ ఓటు వేసే ముందు ఒక్కటికి 10 సార్లు ఆలోచించుకొని ఓటు వేయండి. మీ ఒక్క ఓటు కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్ అయితే నాది కాదు, కాకపోతే ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను మన ఊరి డెవలప్మెంట్ కోసం చెప్తున్నా. అండ్ ఈ వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పండి. అండ్ థ్యాంక్ యూ.